అక్టోబర్ 19th 2001 మార్నింగ్ 11 o'clock ఎక్కడ ఉన్నారు సార్? నన్ను ఎవరు అడగలే. నేను లేట్గా వెళ్ళేసరికి సీట్లు అయిపోయాయి. సో సీట్ల మధ్యలో మెట్ల మీద కూర్చొని చూసేసాం. అప్పుడు ఇంటర్వెల్లో నా పక్కన తిరిగి చూస్తే అప్పటిదాకా నా పక్కన ఉన్నది ఉదయ్ కిరణ్. మనసంతా నువ్వే బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మీరు ఇంట్లో లేకపోయినా సరే ఇంటికి వచ్చి ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ నేను డబ్బులు ఇవ్వకుండా ఒక ఒపీనియన్ ని కన్సిడర్ చేయను. మీ వల్ల పడిపోతారు అలా అనుకోని ఏ బ్యాండ్ విత్ కి ఎంత రిస్క్ చేయాలో నేను చెప్తా. నేను ఎక్కడ ఏడ్చాను ఎక్కడ నవ్వాను గుర్తుపెట్టుకుంటే థియేటర్ లో ఎగ్జాక్ట్ గా దింపుతాను. అది రెబెల్స్ అని మీరు నువ్వు ఇలా కనిపించాక జన్మలో ఎప్పుడు ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే. ఇక్కడ ఏంటంటే సార్ 2 కేసుల్లోనూ ఆమెకు నిద్ర లేదు. బ్లాక్ బస్టర్ అయిన నైట్ మీ ఇంట్లో డిస్కషన్ ఏంటి సార్? మనసంతా నువ్వే ఇమేజ్ 2001లో ఎంత హెల్ప్ 2025లో అంత మైండ్. యాక్చువల్గా నా ఫెయిల్యూర్కి అదే కారణం. మీరు రైట్ క్వశ్చనే అడిగారు. అప్పటికి త్రివిక్రమ్ శ్రీనివాస పర్సూట్ బ్రదర్స్ అని నేను ఐ ఆప్టెడ్ పర్సూట్ బ్రదర్స్. ఇంకొకళ్ళు బెడ్రూమ్ లోనే కూర్చుని వాళ్ళే మొత్తం లైవ్ షో చూసినట్టు చెప్తుంటారు. పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ అన్న ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ కోసం ఏడవటం ఏంటంటే అసలు మీరు సినిమాలో టెక్నిక్ గురించో స్క్రిప్ట్ గురించో చెప్తారనుకుంటే ఇలాంటిది చెప్పారు సార్. ఇది ఇంకా గొప్ప సార్. దానికన్నా ఇది చాలా అవసరం. ఉదయ్ కిరణ్ గారిని మీరు చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుంచి యాక్షన్కి వెళ్తున్నాం అనేటప్పుడు అందులో భాగంగా ఆయన బల్క్ అవ్వమని ఏమని చెప్పారా? ఉదయ్ కిరణ్ చాలా ఓవర్ ఎంతూజియాజం ఉన్న వ్యక్తి. నాకు ఉదయ్ కిరణ్ గారు ఎంత ఇష్టమో అంత కోపం ఎందుకని. నాగార్జున లాంటి స్టార్ ఒక 4.5 నిమిషాలు పాట అయ్యే వరకు తెర మీద కనబడుతూ ఇనాక్టివ్ గా ఉంటే అది హీరో ఇమేజ్ ని బ్యాలెన్స్ చేయదు. బాయ్ దగ్గర నుంచి వాడు చిన్నప్పటి నుంచి మొదలెడితే అది సినిమా హీరో కథ అవుతుంది అన్నారు. కానీ బాస్ ఐ లవ్ యూకి వచ్చేటప్పటికి ఏమైంది? మీరు ఎక్కడి నుంచి ఎత్తుకున్నారు సినిమా? హీరోయిన్ ఎత్తుకున్నారు. అసలు ఇది కదా అమ్మాయి సినిమా. అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. థియేటర్ లో షాక్ కొట్టింది. నాగార్జున గారేమో ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నారు. సార్ ఈ సినిమా హిట్ సార్ అన్నాడు మేనేజరు. ఊరుకోండి అందరు తిడుతున్నారు అన్న. పాట రాగానే బయటకు పోవటం. అది పాట తప్పు కాదని నమ్ముతాను నేను. ఫనీ సినిమా క్లిక్ అయితే అసలు నన్ను ప్రపంచవ్యాప్తంగా వేరే దర్శకుల్లో చూస్తారు జనాలు. నేను రాసుకున్న కథలే తీయాలని నేను ఎప్పుడు అనుకోలే. రైటర్స్ డైరెక్టర్స్ బీట్అవుట్ చేయకపోతే. ఇంకో చిన్న సాహసం ఉంది సార్. మీరేమో ఆర్తి అగర్వాల్ గారిని సిలిండర్ అని పిలిపించారు. సినిమా ఇండస్ట్రీ అంటే